అందరికీ నమస్కారం. ఆ పిల్లని ఆ కుక్కలు అసలు చంపబోయి వేరే వచ్చి కాపాడారు. ఆ వీడియో శివప్రసాద్ వ్యూస్ ఛానల్లో నేను పెడతా. ఎందుకంటే వేరే ఛానల్స్లో పెడితే స్ట్రైక్ పడవచ్చు, కమ్యూనిటీకి అగైన్స్ వైలెన్స్ అని చెప్పేసి పక్కన పెట్టవచ్చు. దీనిని మాత్రం ఉన్న 4-5 ఛానల్స్ దేని ఒక దానిలో అయితే పెడతాను. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఆ పాప చూడండి, శ్రీజ 7 సంవత్సరాల పాప. ఆ పాప ఏదో ఫ్లోలో వస్తుంది. పాపం చుట్టుపక్కల జనాలు ఎవరు లేరు. ఇంతలో ఒక్కొక్క బౌ అంటే ఆ పిల్ల మీదకి వచ్చింది. ఇంకా అంతే, దొరికిందిరా మనకు అన్నట్టు చుట్టుపక్కల మొత్తం కుక్కలండి. అసలు వీధుల్లో ఆ కుక్కలు ఆ రకం ఉన్నటువంటి నాకు అర్థం కావట్లేదు. హైకోర్టులు చెప్పినా, సుప్రీంకోర్టులు చెప్పినా బుద్ధి బుర్రా జ్ఞానం లేకుండానే ఈ ప్రభుత్వ అధికారులు ఉంటూ ఉన్నారు. లోకల్ ఉన్న పంచాయతీ వాళ్ళు కావచ్చు, మున్సిపల్ వాళ్ళు కావచ్చు, కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు. అన్ని వీధి కుక్కలు ఒక చోట ఏంటారా బాబా? అసలు ఏమైపోవాలి పిల్లల పసిపిల్లలు? ఆ పిల్ల మీదకి ఎగబడితే ఆ పిల్ల గుండెలు పగిలిపోయినాయి. అసలు ఇంక ఈలోపు వేరే అతను చూసేసి వచ్చేస్తే అప్పుడు వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఆ పిల్లలు కరిచే ఆసుపత్రి పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ నడుస్తా ఉంది. ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్, నేను మాట చెప్తాను, సృష్టిలో ప్రతి ప్రాణికి బ్రతికే హక్కు అనేది ఉంది. కానీ వేరే ప్రాణులకి ఇబ్బంది కలిగినంత వరకే. దయచేసి కుక్కల ప్రేమికులు కావచ్చు, జంతు ప్రేమికులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, సామాజిక సేవా కార్యకర్తలు అంతా కలగలిపి ఇంకొకసారి మీరు మాట్లాడుకొని ఈ కుక్కలను కంట్రోల్ చేసే విధంగా, బర్త్ కంట్రోల్ కావచ్చు, కుక్కలు ఎక్కడైనా కానీ తేడా కానీ బిహేవ్ చేస్తాం, సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన దాని ప్రకారం తీసుకొని షెల్టర్ హోమ్లో వేయడం కావచ్చు, ఆ రకంగా చర్యలు తీసుకునేలా చేయండి. పసిపిల్లలని, పెద్దలని కాపాడండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.